హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది మైసూర్ జూ బ్లాగ్ గాయ్స్. సో మేమైతే బెంగళూరు నుంచి మైసూర్ వెళ్ళామని చెప్పాం కదా. సో అక్కడ మైసూర్ జూలో నేను వీడియో తీసాను అనమాట, యూట్యూబ్లో పెడదామని. సో ఇదంతా మైసూర్ జూ బ్లాగ్ అనమాట. సో చూడండి, ఇదంతా కూడా మైసూర్ జూ ఎంట్రీ అనమాట. సో ఇక్కడ చూడండి, జూ ఇది చాముండేశ్వరి జువాలజికల్ పార్క్ అనమాట. సో మైసూర్లో చాలా ఫేమస్ పార్క్ అండి, ఇది ఒకటే ఉంటుంది. సో చూడండి, ఇక్కడ జూ అనేసి ఉంది. ఇక్కడైతే మేము పిక్స్ వీడియోస్ అన్నీ తీసుకున్నాము. సో ఇక్కడైతే ఎంట్రీ టికెట్ ఉంటుంది మనకి. చూడండి, చాముండేశ్వరి మాత అయితే ఉంది. సో ఇక్కడ మనం టికెట్ తీసేసుకొని అయితే మనం వెళ్ళాల్సి ఉంటుంది గైస్. సో ఇక్కడైతే నార్మల్గా నడవాలంటే మనం నడవలేము, చాలా లాంగ్ ఉంటుంది. సో మేమైతే బ్యాటరీ వెహికల్ అయితే తీసుకున్నాము. అది ఎవరిష్టం వాళ్ళది, నడిచే వాళ్ళు నడవచ్చు. బట్ మేమైతే ఎందుకు తిరిగేది బాగుంటుంది అనేసి బ్యాటరీ వెహికల్ అయితే తీసుకున్నాము. చూడండి, ఇక్కడ మేమైతే బ్యాటరీ వెహికల్ అయితే ఎక్కాము. సో ఇక్కడ వాళ్ళైతే ఎవ్రీథింగ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ మనకైతే అన్నీ చూపిస్తారనమాట. సో చూడండి, ఇక్కడ పికాక్స్, బర్డ్స్ అండ్ వెరైటీ టైప్ ఆఫ్ అది బర్డ్స్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట. మనకి ఎక్స్ప్లెనేషన్ చేస్తూ వాళ్ళు చూపిస్తారనమాట. సో చూడండి, ఇక్కడ గోరిల్లాస్, చింపాంజీ, కంగారో కూడా ఉన్నాయన్నమాట. లయన్, టైగర్ కూడా, లయన్ అండ్ చీతా కూడా ఉందన్నమాట. సో ఇవన్నీ కూడా మేము చూసాం. టైగర్ కూడా ఉంది కానీ బయటికి రాలేదు. సో ఇక్కడ చూడండి, లయన్, చీతా అయితే తిరుగుతుంది చూడండి. సో చూడండి ఎలా తిరుగుతుందో, చాలా అగ్రెసివ్గా ఉందన్నమాట. సో నెక్స్ట్ అయితే చీతా తర్వాత నెక్స్ట్ అయితే మళ్ళీ బ్యాటరీ వెహికల్ అయితే ఎక్కామన్నమాట. సో ఇదంతా కూడా టైగర్ పాయింట్ అండి. సో ఇక్కడైతే టైగర్ ఉంటుందన్నమాట. మేము టైగర్ కూడా చూశాను, బట్ అది క్యాప్చర్ చేయలేకపోయాను. ఇక్కడైతే మనకి చూడండి, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, మనకి ఈచ్ అండ్ ఎవ్రీ ఎనిమల్ని అయితే వాళ్ళు ఎక్స్ప్లెనేషన్తో చూపిస్తున్నారనమాట. సో ఇవి చూడండి, ఇదైతే లయన్ అనమాట, లయన్ కేజ్ అనమాట. సో ఇక్కడ చూడండి, ఇక్కడైతే మనకు మెయిన్ ఎనిమల్స్ దగ్గర వెహికల్ అయితే ఆపుతారనమాట. చూడండి లయన్ ఎలా తిరుగుతుందో. సో నెక్స్ట్ ఇదైతే గొరిల్లా అనమాట. గొరిల్లా కూడా చాలా భలేగా కూర్చొని ఉంది గైస్, కానీ కరెక్ట్గా కనపడట్లేదు, కానీ బాగుంది. సో చూడండి, ఇది మేము ఈ మైసూర్ జూకి వెళ్ళడం ఇది 7th టైం అనమాట. వెళ్ళిన ప్రతిసారి, మైసూర్ వెళ్ళిన ప్రతిసారి కూడా మేమైతే మైసూర్ జూకి అయితే వెళ్ళాము. సో ఈసారి మాత్రం మన యూట్యూబ్ కోసం అయితే నేనైతే బ్లాగ్ అయితే షూట్ చేశాను అనమాట. సో చూడండి, ఇదంతా కూడా యానిమల్సే అనమాట. సో ఇక్కడ మనకు స్పెషల్గా టైగర్ సఫారీ అనేది అయితే ఏది ఉండదు గైస్. ఓన్లీ మనం ఇట్లా బ్యాటరీ వెహికల్లో వెళ్తే మనం కేజీ నుంచే చూడాల్సి ఉంటుంది వాటిని. సో ఇది చూడండి, ఇవైతే ఎలిఫెంట్స్ అనమాట. ఎలిఫెంట్ ఇక్కడ కూడా మేము పిక్స్ అయితే తీసుకున్నాము. సో చూడండి, పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారనమాట యానిమల్స్ని చూసి. సో చూడండి, ఇక్కడ పెద్ద పెద్ద ఎలిఫెంట్స్ అయితే ఉన్నాయి, చాలా ఏజ్డ్ ఎలిఫెంట్స్ అవి. సో మంచిగా తింటున్నాయి అనమాట. ఇక్కడ కాసేపు అయితే వెహికల్ ఆపారు. సో పిక్స్ వీడియోస్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ అయిపోయాం. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఇది అడవి దున్న అంటారు, అది ఉంది. సో ప్రతి ఒక్కటి కూడా మనకి కనబడతా ఉంటుంది అనమాట. సో మళ్ళీ వెహికల్లో అయితే వెళ్తున్నాము. క్రౌడ్ కూడా పర్లేదు, బాగానే ఉన్నారు మేము వెళ్ళిన టైంలో అయితే. సో చూడండి, ఎవ్రీథింగ్ కూడా చూపిస్తున్నాను మీకు అందుకే. సో ఇదైతే చింపాంజీ గైస్, చింపాంజీస్ అనమాట. సో ఇక్కడ చూడండి, ఇదైతే బియర్ అనమాట, బియర్. సో చూడండి, అది తిరుగుతూ ఉండింది అనమాట బియర్. సో అందుకే నేను అవైలబుల్ ఉన్నంత వరకు క్యాప్చర్ చేశాను. చూడండి, అది కూర్చొని ఉంది, తిరుగుతూ ఉంది, వెరైటీగా వేస్తూ ఉంది అనమాట. సో నెక్స్ట్ అయితే ఇక్కడ మళ్ళీ బ్యాటరీ వెహికల్లో అయితే స్టార్ట్ అయిపోయాం గైస్. సో చాలా డిస్టెన్స్లో ఉంది గైస్, ఇది చాలా ఫార్గా ఉంది, డిస్టెన్స్గా ఉందన్నమాట ఈ జూ పార్క్ మొత్తం కూడా. చూడండి, ఇక్కడైతే క్రౌడ్ బాగానే ఉందన్నమాట. మేమైతే వెహికల్లో వెళ్తున్నాం కదా, అయినా కూడా మాకైతే 1.5 hours 2 hours ఈజీగా పట్టిందనమాట. సో చూడండి, ఇక్కడ కొన్ని షాప్స్ అవి ఉంటాయి అన్నమాట. సో మనం షాపింగ్ కూడా చేసుకోవచ్చు, మన ఇష్టం. నేను కూడా తీసుకున్నాను, కానీ అది క్యాప్చర్ చేయలేకపోయాను. సో ఇదంతా కూడా గార్డెనింగ్ అనమాట, భలే ఉందండి గ్రీనరీగా గార్డెన్ అయితే. సో పిల్లలు ఆడుకోవడానికి కూడా ఉన్నాయి స్లైడ్స్ అవి కూడా. సో అది కూడా నేను ఎక్కువగా క్యాప్చర్ చేయలేకపోయాను అనమాట, ఎందుకంటే పిల్లల్ని పట్టుకోవాలి, చూసుకోవాలి, వాళ్ళని అన్నీ చేసుకోవాలి కాబట్టి అన్నీ కూడా షూట్ చేయలేము మనం. కుదిరినంత వరకు అయితే చేయగలుగుతాం కదా. సో అలా అనమాట. సో ఇక్కడ చూడండి, మన టైగర్ ఫేవరెట్ ఫుడ్ అనమాట. మీరు చెప్తా ఉంటే నాకు నవ్వొచ్చింది అనమాట. టైగర్ ఫేవరెట్ ఫుడ్ అని చెప్పేసి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిందనమాట ఇవి. సో నాకైతే భలే ఫన్నీగా అనిపించింది. నేను వాయిస్ అయితే యాడ్ చేయట్లేదు, ఒరిజినల్ వాయిస్. ఇదైతే చూడండి కంగారో అనమాట, భలే ఉంది. మా పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేశారు వాటిని చూసి. చూడండి ఎంత ముద్దుగా కూర్చొని ఉన్నాయో కంగారో. సో ఇక్కడైతే నెక్స్ట్ అయితే స్నేక్స్ అండి ఇవి. ఇందులో అయితే మనకు కింగ్ కోబ్రా అయితే ఉంటుంది గైస్, బాగుంటుంది చాలా పెద్దగా. సో అందరైతే ఇక్కడికి కింగ్ కోబ్రాను చూడడానికి ఎక్కువగా వస్తారంట. సో మాకైతే మేము వెళ్ళినప్పుడు తెలిసింది, ఇప్పుడు కాదులేండి, ఒక 5 years 6 years బ్యాకే తెలుసు అనమాట.
సో ఇక్కడైతే పైథాన్ కూడా ఉందన్నమాట, అనకొండ అంటారు కదా, అది కూడా ఉందన్నమాట. సో నెక్స్ట్ దాని తర్వాత అయితే ఇది క్రొకడైల్స్ అనమాట. క్రొకడైల్స్ అయితే చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి గాయస్, చూడండి అసలు ఎంత పెద్దగా ఉన్నాయో, అమ్మో ఫుల్ చాలా ఉన్నాయి, మళ్ళీ పెద్ద పెద్దగా ఉన్నాయి, చాలా ఉన్నాయి. సో ఇక్కడ చూడండి వెదర్ ఎలా అయితే క్యూట్గా భలే ఉందన్నమాట. ఇక్కడ చూడండి బర్డ్స్ ఉన్నాయి అన్నమాట, డక్స్ అండ్ క్రెయిన్స్, ప్రతి ఒక్కటి కూడా మనకి ఇక్కడ కనపడతా ఉంటుందండి. చూడండి అసలు వీటికి వెదర్ అయితే సూపర్గా ఉండింది ఇక్కడ, చూడండి అందుకే మీకు చూపిద్దామని ప్రతి ఒక్కటి కూడా షూట్ చేశాను అనమాట నేను. సో చూడండి ఇక్కడ డక్స్ అండ్ స్వాన్స్ అయితే ఉన్నాయన్నమాట. సో మళ్ళీ అయితే వెళ్ళిపోతున్నాం బ్యాటరీ వెహికల్లో. ఇక్కడ చూడండి బ్లాక్ స్వాన్స్ అయితే ఉన్నాయన్నమాట, వైట్ స్వాన్స్ బ్లాక్ స్వాన్స్ అయితే బాగానే ఉన్నాయి గైస్, చూడండి ఇక్కడ కూడా. సో నెక్స్ట్ అయితే ఇది ఆస్ట్రిచ్ అనమాట, ఆస్ట్రిచ్ బర్డ్, ఇది కూడా మనకి ఇక్కడ అవైలబుల్గా ఉందన్నమాట. చూడడానికి బాగుంటుంది, చూడడానికి నిజంగా చాలా పెద్దగా. సో ఇక్కడ ఇది జిరాఫీస్ ఉన్నాయి గాయస్. మేమైతే ఇక్కడ కాసేపు వాళ్ళు వెహికల్ ఆపితే ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకొని కాసేపు అయితే నేను మన యూట్యూబ్ కోసం బ్లాగ్ షూట్ చేసేసుకొని అయితే మేము ఇంకా నెక్స్ట్ అయితే వెళ్ళాలి కదా మళ్ళీ నెక్స్ట్ ప్లేస్కి అని చెప్పేసి పిక్స్ తీసుకొని అయితే బయలుదేరుతున్నాం అనమాట. సో జూ పార్క్కి బయటికి రాగానే ఇక్కడ మనకైతే జట్కా బండి అయితే కనిపించింది గైస్, పిల్లలు అడుగుతున్నారు. సో నేను కూడా ఇది 5th or 6th టైం అనుకుంటా. సో ఎక్కాము, చాలా ఎంజాయ్ చేసాము రైడ్ అయితే. సో పిక్స్ అండ్ వీడియోస్ తీసుకున్నాం అనమాట. నేను ఓన్లీ ఇక్కడ పిల్లలదే యాడ్ చేస్తున్నాను అనమాట. సో ఇలా జట్కా బండి రైడ్ మాకు మైసూర్ జూ ముందు అయితే అయిందనమాట. ఇది 5th or 6th టైం అనుకుంటా నేను ఎక్కడము. సో బాగానే ఉంది, మమ్మీ కూడా నేను అందరం ఎక్కాము. సో ఇక్కడ అయితే అయిపోయింది, నెక్స్ట్ అయితే బయలుదేరుతున్నాం గైస్. థ్యాంక్ యూ సో మచ్ గైస్, సీ యూ నెక్స్ట్ వ్లాగ్, బాయ్.